ఇక ఆమన్గల్ మండలంలోని శెట్టిపల్లి, కోనాపూర్, ఆకుతోటపల్లి, రామ్నొంతల గ్రామాల్లో నిర్మించిన రైతు వేదిక భవనాలు, వైకుంఠ ధామాలు, మహిళా సమైక్య భవనాలను ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ప్రారంభించారు. ఆయన వెంట రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి ఉన్నారు. ఆకుతోటపల్లి పాఠశాలలో బాలబాలికలకు కరోనా టీకా వేయించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ అనురాధ పత్యనాయక్, నిట్ట నారాయణ, సర్పంచులు గోదాదేవి సత్యం, మల్లమ్మ యాదయ్య, సోనా శ్రీను నాయక్ పాల్గొన్నారు. జై కేసీఆర్. వార్డు మెంబర్లు అందరూ ఇక్కడ ఎంపీడీసీ గారు ఓకే, ఇటు చూడాలమ్మా. రెడీ ఇటు గారికి మరియు అదేవిధంగా అనురాధ పత్యనాయక్ గారికి, అదేవిధంగా మా యొక్క ఎంపీటీసీ మంగమ్మ నిట్టనారాయణ గారికి, అదేవిధంగా మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసన్న గారికి, గిరిఅన్న గారికి, అర్జునరావు గారికి, అందరికీ మా యొక్క కార్యకర్తలకు, యువకులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు మా యొక్క గ్రామాన్ని సందర్శించిన వెడల మాకు జిల్లా పరిషత్ నుండి ఈజీ నుంచి మా యొక్క అనురాధ పత్యనాయక్ గారు కష్టపడి మాకు ఒక 5 లక్షల వరకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మాకు సీసీ రోడ్లు మా యొక్క ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేము సీసీ రోడ్లు 10 లక్షల వరకు కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ముఖ్య కారణం ఏంటంటే మా యొక్క చెరువు కట్ట ఇంతకుముందుకు మా యొక్క ఎమ్మెల్యే గారు విజిట్ చేసిన సందర్భంగా సర్పంచ్ సత్యం మీకు ఏ విధంగా యొక్క కట్టకు మేము సాయం చేస్తామని చెప్పి మాకు హెల్ప్ చేయడం, 10 లక్షల వరకు హెల్ప్ చేయడం కూడా జరిగింది. కావున మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క విలేజ్ నుంచి ఈ మిగతా విలేజ్లకు వాళ్ళని దగ్గర దాదాపు ఒక 30 గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. ఇంతకుముందుకు ఎమ్మెల్యే గారిని మేము బస్సు సౌకర్యం వల్ల ఇబ్రాపట్నం బస్సు మాకు వేయడం జరిగింది. అదేవిధంగా మేము మా యొక్క విన్నపం ఏంటంటే మాకు ఈ మిదాన్ డిపో బస్సులు 2 వస్తున్నాయి, అదేవిధంగా ఇబ్రాపట్నం డిపో ఇంకోటి వస్తుంది. దయచేసి మీరు మా యొక్క చెరువు కట్టను కొద్దిగా వెడల్పు చేసి మీ యొక్క సహాయ సహకారాలతో మేము చేసుకొని బస్సు సౌకర్యం కల్పించినట్టయితే మా యొక్క ఊరికి అందరూ మీకు రుణపడి ఉంటారని సభాముఖంగా తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ. సంతోషంగా ఉంది. ఈరోజు ఈ ఆమన్గల్ మండల్లో వచ్చి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నాము. మనందరికీ తెలుసు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి దిశానిర్దేశంలో, వారి సారథ్యంలో మరి ప్రతి ఒక్క లీడరు, కార్యకర్తలు చిన్న నుండి పైన పెద్ద ఎమ్మెల్యే వరకు కూడా వారి సారథ్యంలో నడుస్తూ మరి ఈరోజు మేము చాలా గర్వంగా చెప్పుకోగలుగుతాము. ప్రతి పల్లె కూడా పట్టుకొమ్మలాగా మారింది. ఇంత ఆహ్లాదమైన వాతావరణం చూస్తే ప్రతి సంక్షేమం కూడా ఒకదానికొకటి తోడుంటూ మరి దానిని ఎంతో విధాలుగా పైకి లేపి మరి ప్రజలందరూ కూడా చాలా సుభిక్షంగా ఉండాలి అని చెప్పి ఆ దిశలో వెళ్తున్నప్పుడు మరి ఈ యొక్క బీజేపీ కుట్ర ఏంటని నేను అడుగుతున్నాను. సామాన్య జనులు, రైతులు ఎంత ఇబ్బందుల్లో ఉంటే ఒక బంగారు తెలంగాణ దిశలో వెళ్ళాలని రైతులకు ఎంతో ఆదుకొని మన గౌరవ ముఖ్యమంత్రి గారు, మన ప్రభుత్వం ఒకవైపు చేస్తుండగా అది మరి చాలా మంచిగా కావాలని ఎన్నో పథకాలు, ఎంతో చేయూత, అటు 24 గంటలు కరెంట్ ఏంటి, విత్తనాలు ఏంటి, రైతు బంధు, రైతు బీమా, వారికి కావాల్సిన నీరు, సాగునీరు, ప్రాజెక్టులు అనుకోకుని తక్కువ సమయంలో ప్రాజెక్టులన్నీ కూడా చాలా విజయవంతం చేయంగా మరి ఇంత మంచి బాటలో నడుస్తున్నప్పుడు బీజేపీ గవర్నమెంట్ చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు మన రైతుల పట్ల. రైతులే రాజు కావాలి. మరి వారు అటు కేంద్ర ప్రభుత్వంలో నాయకులుగా ఉండి మరి ఒక సామాన్య రైతు ఇబ్బందులు అర్థం చేసుకున్నప్పుడు వారు ఆ పీఠం పైన కూర్చోవడం కూడా దండగా అని మేము ఈరోజు చెప్పుకుంటున్నాము. ఏదేమైనా కానీ తెలంగాణ చాలా మంచిగా అవుతుంది అని వారికి కడుపు మంట, అసూయ, జలసీ తోటే ఇవన్నీ కుట్రలు పన్ని మన ఒక ధాన్యం కొనొద్దు అన్నట్టు అనుకుంటున్నారు. కాబట్టి ప్రజలే వారికి బుద్ధి చెప్పాలి. వచ్చే ఎలక్షన్లో వారు బుద్ధి చెప్తారు ఖచ్చితంగా. మన అన్నగా మనకి కేసీఆర్ గారు ఉన్నారు, అందుకే వారిని నమ్మాలి.
అలాగే ఈరోజు మరి ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా మేము జిల్లా పరిషత్ నుండి కూడా నిధులు తీసుకొచ్చి మన పత్యానాయక్ గారు అనురాధ గారు ఉన్నారు. వారు కూడా ఎన్నో ఊర్లలో కూడా ఇటు ఈ చెట్టిపల్లె కానీ లేకపోతే కోనాపూర్ ఆకుతోటపల్లి మహిళా సమైక్య బిల్డింగ్సే కానీ సీసీ రోడ్లే కానీ అదనపు జిల్లా పరిషత్ స్కూల్స్ని కూడా మెరుగు చేద్దామని స్టూడెంట్స్కి ప్లేసెస్ సరిపోవట్లేదని కూడా అదనపు గదులు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇలా అంచెలంచెలుగా తెలంగాణ రాష్ట్రం మంచిగా అభివృద్ధి చేయడంలో మా యొక్క చేయూత కూడా ఉంది. మరి అందరూ కూడా మన కేసీఆర్ గారి నాయకత్వాన్ని గౌరవించాలి. వారు ఎప్పటికీ కూడా నాయకత్వం వర్ధిల్లాలి అని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.